వెల్కమ్ టు డే 8 ఆఫ్ 15 డేస్ సిరీస్. ఈ రోజు మనం అసలు ఎన్ఎన్టీని ఎన్ని విధాలుగా వాడొచ్చు అని మొత్తం క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఎన్ఎన్టీని వాడడానికి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో సెల్ఫ్ హోస్టింగ్, ఒకటేమో క్లౌడ్ హోస్టింగ్. ఇప్పుడు సెల్ఫ్ హోస్టింగ్ గురించి చూసేద్దాం. సెల్ఫ్ హోస్టింగ్ లో కూడా ఇంకో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి లోకల్ హోస్టింగ్, ఇంకోటి సర్వర్ బేస్డ్ హోస్టింగ్. ఈ సర్వర్ బేస్డ్ హోస్టింగ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో మనం ఎన్ఎన్టీని రెంట్కి తీసుకుంటాం అనమాట. అంటే వేరే వాళ్ళ హోస్టింగ్ AWS ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాళ్ళ సర్వర్ లో హోస్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్ఎన్టీని తీసుకొని వాళ్ళ సర్వర్ లో యూస్ చేసుకుంటాం అనమాట. ఇలా వర్క్ చేస్తుంది ఇది సర్వర్ బేస్డ్ హోస్టింగ్ అనేది. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సర్వర్ లో హోస్ట్ చేసుకుంటారు, దాన్ని మనం తీసుకొచ్చుకొని మనం వాడుకుంటాం. ఇది కొంచెం చీప్ గానే ఉంటుంది క్లౌడ్ హోస్టింగ్ తో పోలిస్తే. దాని తర్వాత ఇప్పుడు లోకల్ హోస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. లోకల్ హోస్టింగ్ అంటే మన ఓన్ సర్వర్ లో రన్ చేసుకోవడం అనమాట ఎన్ఎన్టీని. అంటే మన ల్యాప్టాప్ లో మన కంప్యూటర్ లో డైరెక్ట్ గా మన ఎన్ఎన్టీని అనేది డౌన్లోడ్ చేసుకుంటే అది లోకల్ హోస్టింగ్ అనమాట, మన సర్వర్ లోనే ఉంటుంది. ఇంకోటి క్లౌడ్ హోస్టింగ్. క్లౌడ్ హోస్టింగ్ అంటే ఎన్ఎన్టీని ఆఫీషియల్ ప్లాట్ఫామ్ ఉంది కదా, NN.io. దీంట్లో 14 డే ఫ్రీ ట్రయల్ అని ఆఫర్ చేస్తున్నారు కదా, అది క్లౌడ్ హోస్టింగ్ అనమాట. ఈ 14 డే ఫ్రీ ట్రయల్ అయ్యాక ఇంకా ప్లాన్స్ అయితే ఉన్నాయి వాళ్ళని. €24 per month అని, €20 per month per year అని, ఇలా డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్లో ఒక ఎక్సలెంట్ ట్రిక్ చెప్పున్నాను నేను. ఈ క్లౌడ్ హోస్టింగ్ ని €24 per month, €20 per month అంటే 2400 కాకుండా ఫ్రీగా ఎలా వాడుకోవచ్చు ఈ క్లౌడ్ హోస్టింగ్ అని ఒక ట్రిక్ చెప్పున్నాను. యూట్యూబ్ షార్ట్స్ లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇది చాలా యూస్ అవుతుంది అనమాట బిగినర్స్ కి. ఇప్పుడు ఈ మొత్తం ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అని మొత్తం రిసోర్స్ కావాలంటే డే 8 కమెంట్ చేయండి, డైరెక్ట్ DM కి లింక్ పంపిస్తాను.